నల్గొండ జిల్లా చెరువుగట్టు పుణ్యక్షేత్రం వద్ద ఆదివారం తెల్లవారుజామున విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్ని ప్రమాదంలో ఆస్తి నష్టం జరిగిన బాధిత కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డివైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లం మహేష్ కోరారు. ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదంలో పూర్తిగా దగ్ధమైన షాపులను బాధిత కుటుంబాలను మల్లం మహేష్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నల్గొండ జిల్లా చెరువుగట్టు పుణ్యక్షేత్రం వద్ద ఆదివారం తెల్లవారుజామున విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్ని ప్రమాదంలో ఆస్తి నష్టం జరిగిన బాధిత కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డివైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లం మహేష్ కోరారు. ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదంలో పూర్తిగా దగ్ధమైన షాపులను బాధిత కుటుంబాలను మల్లం మహేష్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెరువుగట్టు పుణ్యక్షేత్రం వద్ద నిత్యం వివిధ రకాల వస్తువులు విక్రయిస్తూ జీవనోపాధి పొందుతున్న సుమారు 20 కుటుంబాలు ఈ ప్రమాదంలో తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. అగ్ని ప్రమాదంలో షాపులో ఉన్న వ్యాపార సరుకులు, నగదు, ఇంటి వినియోగ వస్తువులు, విద్యార్థుల విద్యా సర్టిఫికేట్లు, ఇతర విలువైన పత్రాలు పూర్తిగా కాలిపోయాయని, దీంతో బాధిత కుటుంబాలు ఒక్కసారిగా జీవనాధారాన్ని కోల్పోయి రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో కోట్ల రూపాయల మేర ఆస్తి నష్టం సంభవించిందన్నారు. బాధిత కుటుంబాలకు తక్షణమే ఆర్థిక సహాయం అందించి ప్రతి కుటుంబానికి తగిన నష్టపరిహారం ప్రకటించాలని, ఉపాధి పునరుద్ధరణ కోసం ప్రత్యేక సహాయ చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అలాగే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చెరువుగట్టు పుణ్యక్షేత్రం పరిసరాల్లో విద్యుత్ వ్యవస్థను సమగ్రవంతంగా పరిశీలించి అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట డివైఎఫ్ఐ నార్కట్పల్లి మండల నాయకులు దండు వంశీ, పాలకూరి నరేష్, శివ, నాగయ్య తదితరులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు ఉదయాన్నే 3 గంటలకు దాదాపు నల్గొండ జిల్లా చెరువుగట్టులో షాపులన్నీ కూడా శాంతించడం వల్ల అగ్నిప్రమాదం వల్ల పూర్తి స్థాయిలో దగ్గర కావడం జరిగింది. ఆ కుటుంబాలంతా కూడా దాదాపు ఒక 20 కుటుంబాలంతా కూడా మూడబడడం జరిగింది. ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఎందుకంటే చిన్నగా ఈరోజు ఇక్కడ బతకడానికి షాపులు అమ్ముతున్న వాళ్ళంతా కూడా మూడబడ్డ పరిస్థితి అనిపిస్తుంది. ప్రభుత్వం బాధితులని వాళ్ళ వెంటనే ఆదుకోవాలని చెప్పి కోరడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళంతా కూడా మొత్తం కుటుంబాలు కూడా అన్ని ఇంట్లో డబ్బులు కానీ ఏదైనా అన్నిటి మొత్తం కూడా పూర్తి స్థాయిలో పూర్తి కావడం వల్ల వెంటనే పూర్తి స్థాయిలో ఆదుకోవాలని కోరడం జరుగుతుంది. కొంతమంది పిల్లల సర్టిఫికేట్స్ కూడా అందులోనే ఉన్నాయి. ఏదైనా బంగారం, డబ్బులు కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఉండడం వల్ల వాళ్ళంతా కూడా రోడ్డు పడ్డ వెంటనే ఆదుకోవాలని సందర్భంగా కోరడం జరుగుతుంది.